బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ జిల్లా సామీర్పేటలో కాల్పుల కలకలం రేపాయి. చింతలపల్లి మండలం ఉద్దేమరి గ్రామంలోని వినాయక వైన్స్ పై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అనంతరం తుపాకీతో బెదిరించి 2,08,500 రూపాయలు చోరీ చేశారు. ఇక ఈ సమయంలో సిబ్బంది ఎవరూ ఎదురు తిరగడంతో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఇక అది మిస్ అయ్యి షటర్ కు తగిలింది. ఆ తర్వాత కర్రలతో కొట్టి ద్విచక్ర వాహనంపై పారిపోతుండగా సిబ్బంది కేకలు వేశారు. దీంతో మళ్లీ రెండో రౌండ్లో గాల్లోకి కాల్పులు చేసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న సామీర్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైన్స్ క్యాష్ చేయగలరను బ్యాగ్ గురించి తోపులాట జరిగింది. కొద్దిగా ఆ తోపులాటలో వీళ్ళు వినకపోయేసరికి లాస్ట్ గన్తోని పేల్చడం, గాలిలో కాల్పులు పేల్చడం జరిగింది. దానివల్ల భయపడి ఒక వ్యక్తికి కూడా ఈపు మీద దెబ్బ తగిలి కట్టెలతో కొట్టడం వల్ల దెబ్బ తగిలింది. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకున్నారు.